కేసులో కీలక మలుపు చోటు చేసుకోబోతోందా? కొత్త సెట్ ఏర్పాటైన తర్వాత తొలిసారి రాజకీయ అగ్రనేతలకు నోటీసులు అందనున్నాయా? మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని సెట్ నిర్ణయం తీసుకొనుందా? కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వనుంది సెట్. ఎస్, ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న దానిపై సెట్ ఫోకస్ చేసింది. ఈ విచారణలో పదే నాటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లు చెప్తూ ఉన్నారు ప్రభాకర్ రావు. ఇప్పటికే మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది సెట్. అసెంబ్లీ సమావేశాల తరువాత ఈ కేసులో కీలక పరిణామాలుండే ఛాన్స్ కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ఇది. కొత్త సిట్ ఏర్పాటైన తర్వాత తొలిసారి రాజకీయ అగ్రనేతలకు నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది సెట్. ఇందులో మాజీ సీఎం కేసీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వాలని సెట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు కు కూడా నోటీసులు ఇవ్వనుంది సెట్. ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు, అసలు ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న దానిపై సెట్ చాలా క్లియర్ గా ఫోకస్ చేసింది. విచారణలో పదే నాటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లు కూడా చెప్తూ ఉన్నారు ప్రభాకర్ రావు. ఇప్పటికే మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది సెట్. ఇక అసెంబ్లీ సమావేశాల తరువాత ఈ కేసులో కీలక పరిణామాలుండే ఛాన్స్ కనిపిస్తోంది. మా బ్యూరో చీఫ్ విజయ్ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. విజయ్, ఏం జరుగుతోంది? ఈ విచారణలో అగ్రనేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తరువాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? కాసేపట్లోనే మళ్ళీ కాంటాక్ట్ చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని సెట్ నిర్ణయం తీసుకోనుందా? ఇదే ప్రశ్న తలెత్తుతోంది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు కు కూడా నోటీసులు ఇవ్వబోతోంది సెట్ అని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపుగా చూడాలి దీన్ని. కొత్త సిట్ ఏర్పాటైన తరువాత తొలిసారి రాజకీయ అగ్రనేతలకు నోటీసులు అందనున్నాయని తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని సెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తరువాత కీలక పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకోవచ్చు. కేసీఆర్ తో పాటు ఇటు హరీష్ రావు కు కూడా నోటీసులు ఇవ్వనుంది సెట్. ఫోన్ ట్యాపింగ్ అసలు ఎవరి కోసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న దానిపై సెట్ ఫోకస్ చేసింది. విచారణలో పదే నాటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లు చెప్తున్నారు ప్రభాకర్ రావు. బ్యూరో